కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఓ పెట్రోల్ బంకుకు సంబంధించిన వివాదం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టించుకున్న అనంతరం తన బైక్ లో సమస్య తలెత్తిందని అశోక్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఆరోపించారు. పెట్రోల్ నింపించుకున్న తర్వాత సుమారు 10 కిలోమీటర్లు వెళ్లగానే బైక్ ఆగిపోయిందని, మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా పెట్రోల్లో నీటి ఆనవాళ్లు ఉన్నట్లు చెప్పారని తెలిపారు. దీంతో పెట్రోల్ బంకుకు వెళ్లి ప్రశ్నించగా అక్కడ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సార్ ఇది హెచ్పీ పెట్రోల్ బంకులో బద్వేల్లో నీళ్లు కలిసి వచ్చింది. ఎక్కువ చేసుకుంటావు, ఏం చేసుకోమంటలా అంత గర్వం ఆయనగా. బాటల్లో పట్టుకొని పోయి మిగతా బాటలోనే మెకానిక్ షెడ్లో ఉండే ఒక బాటలో పట్టుకొని పోయి చూపించే అడిగితే అతను ఏమంటాడు తెలుసా, నువ్వు 10 లక్షలు సరుకుంది, నీ 1 లీటర్ కోసం నీ 10 లక్షలు సరుకు బయట తోలన్నా అంటే నువ్వు ఇచ్చే రెస్పాన్స్ ఏంది అని అడిగితే దానికి ఏమంటాడు తెలుసా, అతను నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటాడు. ఆదినారాయణ నేను సిఎస్ఆర్ కాడికి పోతే సిఎస్ఆర్ మీ నెంబర్ ఇచ్చారు. సిఎస్ఆర్ కార్డు కంప్లీట్ పోయినా అది మీరు ఎప్పుడైనా చెక్ చేయండి. రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా పెట్రోల్ బట్టి బండిని ఆగిపోయిన బండిని దుబ్బుకొని పోయి 600 రూపాయలు పెట్రోల్ పడితే 2.5 లీటర్లు నీళ్ళు ఉన్నాయి. అది ఇంకొక మాట కూడా ఏంటంటే బాటలు తీసుకొచ్చి పట్టండి అంటే బాటలు తీసుకొని రూమ్లోంచి బాటలు తీసుకొని దగ్గరికి వచ్చి పట్టకన్నా మళ్ళీ మేము ఎందుకు పట్టాలా, నువ్వేం చేసుకోకపోయి